చూడు ఆ పద కదా చూడు. ఇదే ఏది చూడు. మన లైఫ్లు సెట్ అయిపోయినట్టేరా. హలో స్వాతి. రై, ఇంకో గంటలో ఆ విగ్రహం నా ముందుండాలి, లేకపోతే ఏమైందిరా? స్వాతి దొరికిపోయింది. గంటల విగ్రహం తీసుకురాకపోతే స్వాతిని చంపేస్తానంటాడు. రే ఆ శంకర్ నంబర్ ఇవ్వరా. ఆడిదెందుకు? వాడు ఒక్కడే మనకు ఆ విగ్రహం ఇవ్వగలుగుతాడు. వాడెందుకు ఇస్తాడు? ఈ 10 ఇస్తే ఇవ్వడా? నీకేమన్నా పిచ్చా? 5 కోట్లు రా, మనకెప్పుడు రావాలి? ఇలాంటి జాక్పాట్ మళ్ళీ రాదురా. అయినా విగ్రహం ఇచ్చినా సరే మనల్ని చంపకుండా వదులుతాడని నమ్మకం నాకు లేదురా. మనకు వేరే చాయిస్ లేదు. మరి నా పరిస్థితి ఏంటి అన్నా? ఆ ట్రాన్సాక్షన్ మీరే ఎలాగైనా ఆపరన్నా, ప్లీజ్ అన్నా. తెలుసన్నా, కానీ ఏమైనా ఛాన్స్ ఉందేమని అడుగుతున్నానన్నా, ప్లీజ్ ప్లీజ్ అన్నా. అన్నా ఓకే అన్నా, ఓకే. ఏమన్నాడు అన్నా? కుదరదు అంటున్నాడు రా. హలో హలో అన్నా, నేను సూర్య. సూర్య ఎవడరా? అదే అన్నా, ఈ వినాయకుడి విగ్రహం అమ్మాం కదా, అది నాకు కావాలి. తెలివి ఉండే మాట్లాడుతున్నావా? తెలివి తక్కువ నీకు ఆ విగ్రహం అమ్మాం, తెలివి ఎక్కువ నీ దగ్గర 10 కొట్టేసాం. ఎంత కావాలరా నీకు? డబ్బే కావాలంటే 10 మార్చుకుంటాను కదా, నాకు నా విగ్రహం కావాలి. సరే సరే, ఎక్కడా? పది కోట్లు విలువ చేసే దాన్ని 5 లక్షలకు అమ్మిన యద్ధవలు మీకే అంతుంటే నాకెంత ఉండాలరా? రేయ్, ఎతకండి రా జేబులో. సగమే ఉందేంట్రా? మిగిలిన సగం ఏది? పాత సామాన్లు అమ్ముకునేవాడు నీకే ఎంత ఉంటే జేబుకు తెలియకుండా పర్సు కొట్టేసిన నాకెంత ఉండాలరా? చూడు, ఆ విగ్రహం నీ దగ్గర లేదని నా బాగా తెలుసు. ఆ విగ్రహం ఎక్కడుందో చెప్పు, అరగంటలో మిగతా సగం నీ దగ్గరకు వచ్చేస్తుంది. నో వాట్ టెల్.